బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంలో పాల్గొని ఈరోజు మాట్లాడినటువంటి మాట ముఖ్యంగా బడి పిల్లల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష వివాదాస్పదం అవుతా ఉంది. కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఒక స్కూల్ పిల్లల ముందు ఏ రకమైనటువంటి భాష వాడడం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. ఒక మానసిక పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితిని త్వరగా కోలుకోవాలని కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ లో ఒక చర్చనీయాంశం అవుతుంది. అది వేదిక కాల్సిందే. ఎందుకంటే చిన్నపిల్లల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పదజాలం సంబంధించి రేవంత్ రెడ్డి అటు ఎక్కడ మాట్లాడినా ఆయన వాడే భాషకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది సొంత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అయితే అంటా ఉన్నారు. ఈ రోజు స్కూల్ పిల్లల ముందు ఆయన వాడిన భాష కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ మాట్లాడినా రేవంత్ రెడ్డి భాష విషయంలో కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉందాగా ముఖ్యమంత్రి సీట్కు ఇచ్చాల్సిన గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అటు అసెంబ్లీలోనైనా లేదా ఎక్కడ మాట్లాడినా ఆ భాష సరిగా లేదనేది అయితే చర్చనీయాంశం అవుతోంది. ఈ రోజు మాట్లాడినటువంటి మాటకు సంబంధించి స్కూల్ పిల్లల ముందు ముఖ్యంగా మాట్లాడినటువంటి విధానం అయితే సరికాదని చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.